My friends, it's a great joy for me to welcome you to Planet Y2K. నా ప్రియ స్నేహితులారా, ప్లానెట్ Y2K కార్యక్రమానికి మిమ్మల్ని అంతా కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. Even now I believe God has a special word for every one of you. ఈ రోజు కూడా మీలో ప్రతి ఒక్కొక్కరికి దేవుడు తన ప్రత్యేక సందేశాన్ని ఉంచి ఉన్నాడు. It's a word that Joshua speaks to his people. యెహోషువ తన ప్రజలతో మాట్లాడిన వాగ్దానం. It's found in Joshua 23 verse 14. Let me read it out for you. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 14వ వచనము నేను మీకోసం చదవాలనుకుంటున్నాను. Now I am about to go the way of all the earth. You know with all your heart and soul that not one of all the good promises the Lord your God gave you has failed. Every promise has been fulfilled, not one has failed. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు. Whenever he talks regarding something in our life, it has to come true. మన జీవితంలో ఆయన ఏ విషయాన్ని తెలియచేసినట్లయితే నిశ్చయంగా అది నెరవేరుతున్నది. None of those words will ever fail. ఆయన మాటలు ఏమాత్రం కూడా ఓటమి చెందవు. Shall we claim this and pray right now? ఇప్పుడు మనం ప్రార్థన చేసి ఆ వాగ్దానాన్ని తీసుకుందామా? Loving Lord Jesus, ప్రేమ కలిగిన మా ప్రభువైన we యేసయ్య, believe that you have spoken to us right now. ఇప్పుడు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. You have spoken to your children that you will make them successful and make them మీ prosper. బిడ్డలతో మీరు మాట్లాడారు, వారిని వర్ధిల్ల చేస్తానని, వారికి విజయాన్ని అనుగ్రహిస్తున్నాను. Jesus, thank you for the anointing which is going through that word right తండ్రి, now. ఈ యొక్క వాక్యము ద్వారా మీ యొక్క అభిషేకాన్ని పంపిస్తున్నందుకు కొరకై Thank వందనాలు. you for the miracle working power which is going through that word to your children మీ right now. బిడ్డలకు ఈ యొక్క వాక్యము ద్వారా వెళ్ళేటువంటి అద్భుత శక్తిని మీరు And చూచుదురుగాక. whoever accepts this word in their heart right now, ఎవరైతే తమ యొక్క హృదయాల యొక్క వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నారో, I pray that you will command a miracle to happen in their life. ఇప్పుడే వారి జీవితంలో ఒక అద్భుతం జరగాలని నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. In Jesus' name, amen. యేసు నామమున ఆమేన్. My friends, నా ప్రియ స్నేహితులారా, I'm sure that the Lord has blessed you right now. ఈ రోజు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడని నేను నమ్ముచున్నాను. His anointing is still upon you and He will continue to be with you all the days of your life. ఆయన అభిషేకం మీతో ఉన్నది, ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉండును గాక. So just don't worry about any situation you might be in. మీరు ఎలాంటి సమస్యలో ఉన్నప్పటికీ భయపడనవసరం లేదు. Claim the word that God gives you every day and just receive His blessings according to it. దేవుని యొక్క వాక్యము ద్వారా అనుదినము ఆయన ఇచ్చిన వాగ్దానాలను పురస్కరించి దీవెనలు పొందండి. We are continuing to receive all your prayer requests and all your comments and feedback about our program. ఈ యొక్క కార్యక్రమంలో మీరు పంపించిన ప్రార్థన విన్నపాలు, మీ యొక్క ఫీడ్బ్యాక్ గురించి మేము తెలుసుకుంటున్నాము. We're praying for you every day and we are so glad to see that you like everything that's going on in this program, everything that you see in the ministry, and you're being blessed by God. మీ నిమిత్తమై అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాము. అనుదినము మిమ్మల్ని చూడడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమం ద్వారా జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా, ఈ యొక్క సేవలో కూడా మీరు దేవుని ద్వారా దీవించబడి ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాము. It's a great joy for us to read it. వీటిని చదవడానికి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము. So just keep continuing to send all your feedback. We love to receive it. మీరు తరచూ మమ్మల్ని సంప్రదించండి, మేము ఎంతగానో ప్రేమతో వాటిని ఆహ్వానిస్తూ ఉన్నాము.